చాణక్య నీతి సుధలో విజయవంతమైనటువంటి ఈ 50వ రోజున ఒక అతి ముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి మనం తెలుసుకోబోతున్నాం. బయట కనిపించేటువంటి ఈ రంగుల ప్రపంచంలో ఎదురుగా కనిపించేటువంటి వ్యక్తులతోనూ కొన్ని వస్తువులతోనూ మనల్ని మనం పోల్చుకుని చూస్తూ మనం అందంగా లేము అనే ఆలోచనలో కొందరు ఉంటూ ఉంటారు. మరి ఆ నిజమైనటువంటి అందం అనేది ఎందులో ఉందో చాణక్యుడు ఈ శ్లోకం ద్వారా అద్భుతంగా తెలియజేస్తున్నారు. కోకిలానాం స్వరో రూపం స్త్రీణాం రూపం పతివ్రతం విద్యారూపం కురూపాణాం క్షమారూపం తపస్వినాం అని చెబుతూ ఉన్నారు. కంటికి కనిపించేటువంటి రూపం నల్లగా ఉన్నప్పటికీ కూడా కోకిలకు దాని మధురమైనటువంటి స్వరమే అసలైనటువంటి అందాన్ని ఇస్తూ ఉంటుంది. అలాగే స్త్రీలకు వారి ఉత్తమమైనటువంటి శీలము నిజమైన సౌందర్యాన్ని కలగజేస్తూ ఉంటుంది. భగవంతుడు ప్రసాదించినటువంటి రూపం కాస్త అందం తక్కువగా ఉన్నటువంటి వారందరికీ కూడా వారి యొక్క విద్యే గొప్పదైన అలంకారంగా వారి గౌరవాన్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. అదేవిధంగా తపస్సు చేసేటువంటి జ్ఞానులకు వారికి ఉన్నటువంటి క్షమాగుణమే నిజమైనటువంటి రూపం. అంటే బయటకు కనిపించేటువంటి ఆకారం కంటే మనలో ఉన్నటువంటి విద్య, సంస్కారం మరియు ఓర్పే మనకు సమాజంలో నిజమైన గుర్తింపును, శోభను ఇస్తాయని చెప్పి ఈ శ్లోకం ద్వారా చాణక్యుడు మనకు తెలియజేస్తున్నారు. బాహ్య సౌందర్యం అనేది కాలంతో పాటు కరిగిపోతుంది, కానీ విద్య మరియు సంస్కారం అనేవి ఏవైతే ఉంటాయో అవి ఇచ్చేటువంటి అంతర్గత సౌందర్యం మనిషిని చిరస్థాయిగా మనల్ని నిలబెడుతూ ఉంటుంది. స్వస్తి.